శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత మహాభాగవతంలో శ్రీమద్భాగవతంలో నేడు మనం 58వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కాళిందిని స్వీకరించడం అనేటువంటిది మధురమైనటువంటి ఘట్టాన్ని చెప్పుకుంటున్నా. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పట్టమహిషుల్లో అష్టభార్యలలో ఇప్పటి వరకు మనం రుక్మిణిని వివాహం చేసుకోవటం, అలాగే జాంబవతిని సత్యభామని వివాహం చేసుకోవడం మనం చెప్పుకున్నాం. నేడు యమునా నదిని వివాహం చేసుకునేటువంటి ఘట్టాన్ని మనం ప్రస్తావించుకుంటాం. నిన్నటి రోజున కొన్ని శ్లోకాలలో మనం 19 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. అందులో శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల్ని పరామర్శించడానికి వెళ్ళాడు. లక్క ఇంటి నుంచి బయటికి రావటం, ద్రౌపదిని వివాహం చేసుకుని వచ్చిన తర్వాత పాండవులకి ధృతరాష్ట్రుడు వాళ్ళని అర్ధరాజ్యంగా ఇంద్రప్రస్థపురం అనేటువంటి ఒక అరణ్య ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. త్వరగా వెళ్ళిపోమని కూడా సూచించాడు ధృతరాష్ట్రుడు. వీలైనంత త్వరగా వెళ్ళండి నాయన అని చెప్పి, సర్దుకోమని చెప్పి పంపించేశాడు. అట్లాంటి వాళ్ళని అక్కడ అరణ్యాలలో, ఏమీ లేనటువంటి అరణ్యాలలో ఎలా నివసించాలి? తల్లి కుంతీదేవితోనూ ద్రౌపదితోనూ పాండవులు వెళ్ళిపోయారు. అక్కడికి శ్రీకృష్ణ పరమాత్ముడు రావటము, అక్కడ పరమాత్ముడు విశ్వకర్మ సహాయంతో ఇంద్రప్రస్థం అనేటువంటి అద్భుతమైనటువంటి పట్టణాన్ని నిర్మించి ఇవ్వటము, మయుడు మయసభ ఇటు పక్కన వాళ్ళ యొక్క ప్రయోజనం చేస్తూ తాను కూడా యమునా నదిని వివాహం చేసుకునేటువంటి మధురమైనటువంటి ఘట్టాన్ని అత్యల్పమైన తక్కువ శ్లోకాలలో వివరించారు వ్యాసుడు వారు సంక్షిప్తంగా. ముందుగా వ్యాస గణేశులకి నమస్కారం చేసుకుని మనం ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రప్రస్థానికి రావటం, అక్కడ పాండవులందరూ కూడా చక్కగా ఆహ్వానం పలకటం, అద్భుతమైనటువంటి రీతిలో ధర్మరాజు కుంతీదేవి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆదరంగా ఆహ్వానించారు. ధర్మరాజు అయితే మరీ సంబరపడ్డాడు. ఏమి చేశాం, ఏం నోములు చేశాం, ఏం తపస్సులు చేశామో పూర్వజన్మలో, ఈ విధంగా నీ సాంగత్యము పట్టగలేరు నిన్ను తమ భావములందు సనందనాదులే. సనక సనందాదులు మొదలైనటువంటి మహర్షులు కూడా నిన్ను పట్టుకోలేరయ్యా, యోగేశ్వరులైనటువంటి వాళ్ళే పట్టుకోలేరు. పట్టగలేరు నిన్ను తమ భావములందు, భావములంటే వాళ్ళ మనస్సులో హృదయాలను, సనందనాదులే పట్టుననైన అట్టి గుణభద్ర చరిత్రుండు. అటువంటి గుణాలు కలిగిన వాడికి నువ్వు. అట్టి గుణభద్ర చరిత్రుండవీవు నేడు మా చుట్టమ వంచు వచ్చేదవు. ఎక్కడికి వచ్చాడు? పాండవుల దగ్గరికి చుట్టపు చూపుగా వచ్చాడు. నేడు మా చుట్టమ వంచు వచ్చేదవు చూచెదవల్పులమైన మమ్ము నేమెట్టి తపంబు చేసి మధీశ్వర పూర్వ శరీర వేళలను. పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో మహానుభావ అంటూ అటు ధర్మరాజు గాని కుంతీదేవి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మకి. కుంతీదేవి మొదలైన వాళ్ళందరూ. ఆ తర్వాత ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు కలిసి వనవిహారానికి వెళ్ళారు, వేటాడారు, అనేకమైనటువంటి మృగాలని సంహరించారు, కొన్నిటిని పట్టుకున్నారు. ఆ సందర్భంలో దాహం వేసి కాళీయ అంటే యమునా నదీ తీరంలో అక్కడ చక్కగా స్వచ్ఛమైనటువంటి జలాన్ని ఆస్వాదించారు. ఆ సందర్భంలో యమునా అధిదేవత అయినటువంటి కాళింది, కాళీ అంటే యమునా నదికి మరొక పేరు కాళింది, సూర్యునికి అలాగే సంజ్ఞాదేవికి పుట్టినటువంటి కుమార్తె. మొదట వైవస్వతమను అనేటువంటి మొట్టమొదటి మహారాజు పుట్టాడు. భూమండలాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహారాజు వైవస్వతమను. ఆ తర్వాత అది సూర్యవంశం. ఆ తర్వాత ఆయన తర్వాత యమధర్మరాజు తర్వాత కలిగినటువంటి కూతురు ఈ సంజ్ఞాదేవికి సూర్యుడికి కలిగినటువంటి కూతురు యమున. మనం యమునోత్రిలో చూస్తాం, నల్లగా
నల్లటి నీలమేఘ ఛాయతో శ్రీకృష్ణునికి పోలినటువంటి శరీర ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది ఆ అమ్మ యమునోత్రి. అట్లాంటి ఆవిడ 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 యొక్క స్వరూపంతో ఆ యమునా నది తీరంలో అలా నడవటం చూసి రావటం చూసి కృష్ణార్జునుడు చూశారు. కృష్ణుని యొక్క ప్రోత్సాహంతో అర్జునుడు అడిగాడు, కాత్వం కస్యాసి శుశ్రోణి కుతోసి కిం చికీర్షసి. ఎవరమ్మా నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం కోరుకుని వస్తున్నావు? నిన్ను చూస్తుంటే మన్యే త్వాం పతిమిచ్చంతి సర్వం కథయ శోభనే. మొత్తం అంతా చెప్పు, నీ వివరాలు చెప్పు. నిన్ను చూస్తుంటే భర్తని వరించి ఇక్కడికి వచ్చినట్టుగా కనిపిస్తున్నావు. కాబట్టి ఆవిడ యొక్క ఆ వస్త్రధారణ, ఆకారము, ఆ తపశ్శక్తి, తేజస్సు మొదలైన చూస్తుంటే కృష్ణుడికి ఈడు చూడ అన్నట్టుగా అర్జునుడు కనిపెట్టేశాడు. అప్పుడు కాళిందీదేవి చెప్తున్నది, కాళింజువాచ, కాళింది ఉవాచ, రెండు పదాలు కలిపితే కాళింజువాచ అని వస్తుంది. అప్పుడు ఆవిడ చెప్తుంది, అహం దేవస్య సవితుర్దుహిత పతిమిచ్చతి విష్ణుం వరేణ్యం వరదం తపః పరమమాస్థిత. ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి మహా తపశ్శక్తి సంపన్నురాలైనటువంటి దేవి యమునా నదీదేవి. అహం దేవస్య సవితు, సవితృదేవత అంటే సూర్య భగవాను యొక్క దుహిత, దుహిత అంటే పుత్రిక, కుమార్తె. సూర్యుని కుమార్తెను నేను, సూర్య భగవానుని యొక్క కుమార్తెనయ్యా నేను. అట్లాంటి నేను విష్ణు పతిమిచ్చతి తపః పరమమాస్థిత, శ్రీ మహావిష్ణువుని పతిగా కోరుకుని ఎంతో కఠోరమైనటువంటి తపస్సుని ఆచరిస్తూ ఉన్నా నేను. ఎట్లాంటి మహావిష్ణువుట? ఆయనకి సంబంధించినటువంటి విశేషణ వాక్యాలు రెండు పెట్టారు. వరదం వరేణ్యం, వరేణ్యుడు, ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. సర్వేశ్వరుడైనటువంటి వాడు వరేణ్యం వరదం. ఎవరాయన అంటే వరదరాజు ఆయన. అట్లాంటి వరదరాజస్వామి అయినటువంటి ఆయన్ని నేను వరద, దా అంటే ఇచ్చేవాడు. ఏమిచ్చేవాట అంటే వరములు ఇచ్చేటువంటి వాడు. కల్పవృక్షము కామధేనులను మించిపోయినటువంటి అద్భుతమైనటువంటి వరాలను ఇచ్చేటువంటి ఆ వరదరాజస్వామిని పతిమిచ్చతి తపః పరమమాస్థిత, ఆయన్నే పతిగా కోరుకుని నేను తపస్సు ఆచరిస్తున్నానయ్యా అని చెప్పి యమునా నది అర్జునుడితో చెప్తున్నది. అయితే ఇంకో మాట కూడా చెప్పింది, కృష్ణ పరమాత్ముడిని తప్ప నేను ఇంకెవరిని వివాహం చేసుకోను. మా తండ్రి సూర్య భగవానుడు నన్ను ఇక్కడ తపస్సు చేసుకోమని చెప్పాడు. కృష్ణుడు వస్తాడు, నిన్ను తీసుకువెళ్తాడమ్మా, వచ్చేదాకా ఇక్కడ తపస్సు చేసుకో అని సూర్య భగవానుడే చెప్పాడు. నాణ్యం పతిం వృణే వీర తమృతే శ్రీనికేతనం తుష్యతాం మే సభగవాన్ ముకుందో అనాథ సంశ్రయ. అనాథ సంశ్రయ ముకుంద. అనాథ సంశ్రయ అంటే దీనులైనటువంటి వాళ్ళు, అనాథలైనటువంటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేటువంటి దేవదేవుడు, ఆయనే దిక్కు. అటువంటి ముకుంద, ముకుంద అనే పదానికి అర్థం ముకున్ ద. ద అంటే ఇచ్చేవాడు. ఏమి ఇచ్చేవాడు? ముకున్ ద, ముక్తిని ఇచ్చేటువంటి వాడు అని అర్థం. దానికి ఇంకో అర్థం కూడా ఉంది. ము అంటే ముక్తి, కు అంటే లౌకికమైనటువంటి భోగాలు. ఒకటేమన్నా అలౌకికమైనటువంటి మోక్షము, ఇంకోటేమన్నా కు అంటేనేమన్నా లౌకికమైనటువంటి సుఖాలు, భోగాలు. ఈ రెండిటిని ఇచ్చేటువంటి వాడు, దా ఇచ్చేవాడే ముకుందుడు. అది ముకుంద అనే పదానికి అర్థం. లేదా ఇంకొక అర్థం చెప్పాలంటే ముకుంద, ముకుంద. ముకుంద్ అంటే మోక్షం, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు, శాశ్వతమైనటువంటి ముక్తిని ప్రసాదించేటువంటి వాడు ముకుందుడు. అనాథ సంశ్రయ, అనాథలందరూ, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ పరమాత్మనైతే ఆశ్రయిస్తారో అటువంటి ముకుందుడు సమే భగవాన్ తుష్యతాం, మే స భగవాన్, అటువంటి ఆ భగవంతుడు నాయందు తుష్యతాం. తుష్యతాం అంటే ప్రీతి చెందుగాక, సంతోషించుగాక, నా తపస్సుకి సంతోషించి నాకు ఆయన దర్శన భాగ్యం కలిగించుగాక, నా కోరిక నెరవేర్చుగాక. తుష్యతాం. అంతేగాని కృష్ణుణ్ణి తప్ప, ఆ శ్రీ మహావిష్ణువుని తప్ప న అన్యం పతిం వృణే, అన్యం న పతిం వృణే, వేరొకరిని నేను భర్తగా నేను వరించను. వృణే అంటే వరించుట. నా వృణే, నేను ఇంకెవ్వరిని వరించను ఆయన తప్ప. నా అన్యం పతిం వృణే. హే వీర, ఈ వీర అనేటువంటి సంపదన అర్జునుడితో మాట్లాడుతూ
ఓ వీరా, వీరుడా అంటూ అర్జునుని సంబోధిస్తున్నది. తమృతే శ్రీనికేతనం, నాణ్యం చెప్పారు కాబట్టి ఇతరుల్ని ఎవ్వరిని వరించనంటే ఎవరిని తప్ప వరించదయ్యా అంటే శ్రీనికేతనం రుతే. ఈ పదాన్ని విడతీస్తే తం రుతే. ఈ రుతే అనేటువంటి పదం ఎప్పుడు వస్తుందంటే ఆయన తప్ప, అది తప్ప అని చెప్పేటప్పుడు రుతే అనే పదం వాడతాం. శ్రీనికేతనం రుతే అంటే లక్ష్మీదేవికి నివాస స్థానమైనటువంటి శ్రీ మహావిష్ణువు తప్ప అన్యం న వృణే పతిం, ఇంకొక భర్తగా నేను వరించను. లక్ష్మీదేవి, ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎవరైతే ఆశ్రయుడై ఉన్నాడో, నిలయుడై ఉన్నాడో ఆ శ్రీనివాసుని తప్ప నేను ఇంకెవరిని వరించనయ్యా అని చెప్పి ఆవిడ అన్నది. కాబట్టి అటువంటి భగవానుడే నా యొక్క తపస్సుకి ప్రీతి చెందుగాక. ఇంకొకటి ఏంటంటే ఆవిడ అద్భుతమైనటువంటి విషయం చెప్తుంది. నేను కాళిందీతి సమాఖ్యాత వసామి యమునా జలే నిర్మితే భవనే పిత్ర యావదచ్యుత దర్శనం అంది. పిత్ర నిర్మితే భవనే, తండ్రి చేత నిర్మించబడినటువంటి భవనంలో నేను ఇక్కడ తపస్సు చేసుకుంటున్నా. ఈ జలాలలో, యమునా నదిలో అద్భుతమైనటువంటి ఆ మడుగు లోపల మనకి కాళీయ హ్రదము మొదలైనటువంటి మనం చెప్పుకున్నాం పూర్వం ఘట్టాలు. కాళీయుడు వేరు, ఇక్కడ కాళింది వేరు. కాళీయుడిని కాళిందికి చాలా మంది ఒక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కాళీయ సర్పం, ఇది ఈవిడ పేరు కాళింది. కాబట్టి ఎన్నో అద్భుతమైనటువంటి లోతైనటువంటి అగర్తలు ఉన్నాయి లోపల. అట్లాంటి ఆ యమునా నది జలాలలో సూర్య భగవానుడే స్వయంగా తండ్రి చేత నిర్మించబడినటువంటి భవనంలో ఆవిడ తపస్సు చేసుకుంటూ ఉందిట. పిత్ర నిర్మితే భవని, తండ్రి చేత నిర్మించబడినటువంటి ఈ యమునా నది జలములలో నిర్మించబడిన భవనంలో అహం వసామి, నేను నివసిస్తూ ఉన్నానయ్యా. నా పేరేంటంటే కాళిందీతి సమాఖ్యాత. ఆఖ్యాత అంటే పేరు, ఆఖ్యానం అంటారు. నా పేరు కాళింది ఇది సమాఖ్యాత, నన్ను కాళింది అని పిలుస్తారు. యమున కాళింది. కాళిందీతి సమాఖ్యాత వసామి యమునా జలే, ఈ యమునా నది జలాలలోనే నేను నివసిస్తూ ఉంటాను. ఈ యమునా నది జలాలలోనే మా నాన్నగారు ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించారు. నాకు తపస్సు చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి యోగ్యమైనటువంటి తపోభూమి లాగా ఉంటుంది అది. ఎప్పటిదాకా తపస్సు చేసుకోమన్నారు మా నాన్నగారు? యావత్ అచ్యుత దర్శనం. అచ్యుతుడు, అచ్యుతుడు అనే పదానికి అర్థం ఏంటండి? అచ్యుత దర్శనం యావత్, ఎప్పటి వరకైతే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దర్శనం కలగదో అప్పటిదాకా నువ్వు తపస్సు చేస్తూనే ఉండమ్మాయి. శ్రీకృష్ణుడే వస్తాడు, ఒకసారి వేట కోసం వస్తాడు, వేట కోసం వచ్చి నిన్ను ఇక్కడి నుంచి వివాహం చేసుకోవడానికి కొని వెళ్తాడు, తీసుకువెళ్తాడు అని చెప్పి సూర్య భగవానుడే స్పష్టంగా చెప్పాడు కాళిందీదేవి. ఎప్పుడు ఏం జరుగుతుందో సూర్య భగవానుడే చెప్పాడు. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అంటారు. అచ్యుత దర్శనం. చ్యుత అంటే విడిచిపెట్టుట, వదులుట మొదలైనటువంటి అర్థాలు. చ్యుతి విడిచిపెట్టుట. అచ్యుత దర్శనం అన్నారు అక్కడ. అచ్యుత అనే పదానికి అర్థం విడిచిపెట్టనటువంటి వాడు. చ్యుత అంటే విడిచిపెట్టడం, అచ్యుత అంటే విడవనటువంటి వాడు. ఏం విడవట్ట? ఏం విడవడు? ఏం విడవకుండా ఉన్నారు మన జీవితంలో? మనం ఏది విడిచిపెట్టేశాం? ఆ భగవంతుడు ఏది విడిచిపెట్టాడు? ఏమిటి? మనమందరం చ్యుతులం, ఆయన అచ్యుతుడు. ఏమిటి తేడా? అదే ధర్మం. యతో ధర్మస్తత కృష్ణ, అంతే టైటిల్ అది. ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండేటువంటి వాడు ఆయన ఒక్కడే కృష్ణ పరమాత్మ. ఆయన ఒక్కడే పరమ పురుషుడు. మిగతా వాళ్ళందరూ కూడా చ్యుతులమైనటువంటి వాళ్ళమే. అది దాని అర్థం. ఆయన ఒక్కడే అచ్యుతుడు. ధర్మ మార్గము నుండి ఎప్పుడూ దాటనటువంటి వాడు, చ్యుతుడు కానటువంటి వాడే అచ్యుతుడు. అట్లాంటి అచ్యుతుడి యొక్క దర్శనం ఎప్పటి వరకైతే మాకు కలగదో అప్పటి వరకు తపస్సు చేస్తూనే ఉండమ్మాయని మా నాన్నగారు నన్ను శాసించారు. నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి విష్ణువు యొక్క తపస్సులో అలా గడిపేస్తున్నది. ఈ 3 శ్లోకాలని కలిపి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3 శ్లోకాలని కలిపి అద్భుతంగా పోతన గారు ఒక్క పద్యంలో కొట్టేశారు. అక్కడ అర్జునుడికి చక్కటి అడ్రస్ చెప్పేస్తూ పరిచయం చేసుకుంటుంది. నర వీరోత్తమయేను సూర్యుని సుతన్, నా పేరు కాళింది భాస్కర సంకల్పిత గేహమందు. భాస్కరుడి చేత సంకల్పించబడినటువంటి గేహమందు, ఇంటిలో
అది కూడా ఎక్కడుంది? నదిలో భాస్కర సంకల్పిత గేహమందు నదిలో కంజాక్షు విష్ణుం ప్రభున్ వరుగా కోరి తపంబు సేయుదు. అట్లాంటి కంజాక్షుణ్ణి, పద్మాక్షుణ్ణి, పద్మపత్రాల వంటి కన్నులు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు అనేటువంటి ప్రభువుని వరుగా కోరి తపంబు సేయుడు. ఆయన్ని వరుడుగా, ఆయన్ని పతిగా కోరుకుని నేను తపస్సు చేస్తున్నానయ్యా. వరుణ్ వాంఛింప, ఆయన్ని తప్ప వరుణ్ వాంఛింప ఇంకొకరిని నేను కోరుకోను. కృష్ణుండు వన్యరతిన్ వచ్చి వరించునంచు పలికెన్ నా తండ్రి నా తోడుతన్. శ్రీకృష్ణుడే వన్యరతిన్ వచ్చి వరించున్ అని చెప్పేశాడు. అంటే ఎప్పుడో జరగబోయేటువంటిది నా తండ్రి సూర్య భగవానుడు నాకు ముందే చెప్పాడు. శ్రీకృష్ణుడు వనవాస వేట కోసం అని చెప్పి వన్యరతిన్ వచ్చి వనంలో క్రీడించడానికి, విహరించడానికి, వేటాడటానికి ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకువెళ్తాడమ్మా అని చెప్పి నా తండ్రి నాతో పలికాడయ్యా. అక్కడి కోసం నేను ఇక్కడ కూర్చున్నాను. కాబట్టి అప్పుడప్పుడు ఇలా వచ్చి సంచరిస్తూ ఉన్నాను. మీరేమన్నా ఇక్కడికి వచ్చి ఇలా నీరు తాగారు, పైగా నువ్వు నన్ను పలకరించావు కూడా, కాబట్టి నన్ను గుర్తుపట్టావు, నన్ను చూశావు అంటే నేను కనిపించేది, నా గృహం కనిపించేది ఇద్దరికే. ఆ నదిలో పెట్టినటువంటి గృహము, కట్టినటువంటి గృహము నేను కనిపించేది ఇద్దరికి. ఎవరయ్యా అంటే ఒకడు నరుడు, ఒకడు నారాయణుడు. వీళ్ళిద్దరికీ నేను కనిపిస్తాను. అట్లాంటిది నీకు కనిపించాను అంటే నువ్వు నరుడివేనా అని చెప్పాను. పట్టేసింది. నువ్వు అర్జునుడివే అయ్యి ఉంటావు. ఎందుకంటే ఆయన పోలికలు ఎట్లా ఉంటాయో నాకు తెలుసు. నేను చేసుకోబోయే శ్రీ మహావిష్ణువు పోలికలు నీలమేఘఛాయబోలు దేహము గలవాడు, నల్లని వాడు, పద్మనయనంబులవాడు, కృపారసముపై చల్లెడువాడు అంటూ ఆయన సంగతి ఏంటో నాకు తెలుసు. కానీ నువ్వేమన్నా కొంచెం భిన్నంగా ఉన్నావు. పైన పింఛం అవి లేవు. కాబట్టి నువ్వు నరుడివేనా, అర్జునుడివేనా, లేకపోతే నేను కనిపించను, నా నివాసము కనిపించను. కాబట్టి నువ్వు అర్జునుడు అయి ఉంటావు అని చెప్పి అనుకుంది ఆవిడే. అట్లా అంత మహత్తు కలిగినటువంటి ఆవిడ యమునా నది. ఎంత తపస్సు చేస్తే ఆ ఫలితం దక్కుతుంది. ఇట్లా ఆవిడ చెప్పుకోవడం జరిగింది. ఈ మూడు పైన చెప్పినటువంటి వ్యాసుడు చెప్పినటువంటి 3 శ్లోకాలని కూడా ఒక్క పద్యంలో పోతన గారు అందించేశారు. వెంటనే ఆ వివరాలన్నీ విన్న తర్వాత ఆశ్చర్యము ఓ పక్కన ఆనందపడి అర్జునుడు వెంటనే పరమాత్మకి నివేదించాడు. అయ్యా, ఈవిడ నీకోసం తపస్సు చేస్తున్నటువంటి పుణ్యవతయ్య. తథావత్ తథావత్ తథావదద్గుడాకేశో వాసుదేవాయ సోపితాం ప్రథమారోప్య తద్విద్వాన్ ధర్మరాజముపాగమత్. అయిపోయింది. తథా అవదత్, ఈ పదాన్ని విడదీస్తే తథా అవదత్ గుడాకేశ వాసుదేవాయ సోపితాం. 3 పదాలు ఉన్నాయండి దీంట్లో. తథా అవదత్ గుడాకేశ. గుడాకేశ అనే పదం ఎవరికి చెప్పుకుంటాం మనం? భగవద్గీతలో మీరు చాలాసార్లు సందర్భంగా వాడినటువంటి పదం. గుడాకేశ అర్జున, గుడాక ఈశ, గుడాకేశ. ఈశ అంటే ప్రభు, అర్జునుడు. దేనికి ప్రభు అర్జునుడు? గుడాక ఈశ, ఇంద్రియాల్ని జయించినటువంటి వాడు. గుడాక అంటే నిద్ర మొదలైనటువంటి వాటిని కూడా జయించినటువంటి వాడు అర్జునుడు. రాత్రింబవళ్ళు ఆ శస్త్రాభ్యాసం, విలువిద్యని అభ్యాసం చేసి 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 నిద్రని జయించినటువంటి వాడు, తద్వారా ఇంద్రియాల్ని జయించినటువంటి వాడిని గుడాకేశ అని పిలవాలి. గుడాక ఈశ, గుడాకేశ అర్జునుడు. ఆ అర్జునుడు కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి ఈవిడ చెప్పినటువంటి వచనాలన్నీ యథాతథంగా చెప్పాడు. అయ్యా, ఆవిడ మీకోసం తపస్సు చేసినటువంటి స్త్రీ అని చెప్పి ఆయన తెలియదా, కృష్ణ పరమాత్ముడు తెలియదా, కాకపోతే ఏదో బాగుంది పరిచయం చేయడం కోసం పంపించాడు. తథావదద్గుడాకేశో వాసుదేవాయ సోపితాం. మొత్తం ఆవిడ గురించి అంతా చెప్తే వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఆమెను తన రథంలో ఎక్కించుకుని ముగ్గురు కలిసి మళ్ళీ యథాతథంగా ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయారు. రథమారోప్య, ఆవిని రథంలో ఎక్కించుకున్నారు. ఇంకా వివాహం అవల. వివాహం ఒక శుభ సందర్భంలో మళ్ళీ ద్వారకలో అవుతుంది. రథమారోప్య తద్విద్వాన్ ధర్మరాజముపాగమత్. వాళ్ళిద్దరూ కలిసి ఆ యమునా నదితో పాటుగా, కాళిందితో పాటుగా ధర్మరాజముపాగమత్, ధర్మరాజు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి, ఆ ఇంద్రప్రస్థపురానికి వెళ్ళటం జరిగింది ముగ్గురు కలిసి. ఇక్కడ ఇంద్రప్రస్థపురంలో అప్పటికి ఇంద్రప్రస్థం
వనవాసంగా అరణ్య ప్రాంతంగా ఉండి ఏదో చిన్న చిన్న భవనాలు నిర్మించుకుని ఉన్నారే తప్ప అసలైనటువంటి భవనం అనేటువంటిది రూపు చెందలేదు అప్పటికి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో పాండవులకి అద్భుతమైనటువంటి ఇంద్రప్రస్థ పట్టణము కేవలం భవనం కాదు, మయుడి నిర్మించినది ఒక భవనం, సభ, మయసభ. ఇది ఇంద్రప్రస్థము అంటే ఒక రకంగా ఒక పట్టణం నిర్మించాలి అప్పటికప్పుడు. మనం ఏదైనా ఒక ప్రాంతము, దేశం విడిపోయినా లేకపోతే ఒక రాష్ట్రం విడిపోయినా ఆ రాష్ట్రానికి నూతనంగా నిత్య నూతనంగా కట్టవలసినటువంటి రాజధాని మొదలైనటువంటి నిర్మాణాలు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఇంద్రప్రస్థం అనేటువంటిది, మహాభారతంలో నేను చెప్పినటువంటి ఇంద్రప్రస్థం అనేటువంటిది నూతనంగా కట్టేటువంటి రాజధానికి ఒక నమూనా లాంటిది. ఎక్కడ ఏ విధంగా ఇటువైపు ఏముండాలనేవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు వ్యాస భగవానుడు దాంట్లో సవిస్తరంగా. ఇక్కడ ఆ ఇంద్రప్రస్థపురాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వకర్మ సహాయంతో నిర్మింపజేస్తున్నాడు. యదైవ కృష్ణ సందిష్ట పార్థానాం పరమాద్భుతం కారయామాస నగరం విచిత్రం విశ్వకర్మణ. పాండవుల యొక్క ప్రార్థనతో పార్థానాం సందిష్ట కృష్ణ, పాండవుల చేత ప్రార్థించబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు పరమ అద్భుతం నగరం, పరమాద్భుతమైనటువంటి నగరం అంటే భూలోకంలో ఇటువంటి పట్టణం ఇంకోటి లేదు. ఊర్ధ్వలోకాలలో ఉండొచ్చు, ఇటువంటి పట్టణం భూలోకంలో ఇంకెక్కడ లేదు. పరమాద్భుతం నగరం కారయామాస విశ్వకర్మణ. విశ్వకర్మని పిలిపించి, ఇంద్రుడి ద్వారా విశ్వకర్మని పిలిపించి ఆ విశ్వకర్మ సహాయంతో విచిత్రమైనటువంటి పరమాద్భుతమైనటువంటి ఒక నగరాన్ని పాండవుల కోసం నిర్మింపజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. దాన్నే మనం హస్తినాపురం అంటున్నాం ఇప్పుడు. దాన్నే హస్తినాపురం, హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటిది. అలాగే కురుక్షేత్రం మొదలైనటువంటివన్నీ దాని పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అవన్నీ కూడా. హస్తినాపురం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఢిల్లీ ప్రాంతం మొదలైనటువంటి, హర్యానా ప్రాంతం మొదలైనటువంటివన్నీ కూడా ఈ ఇంద్రప్రస్థము, హస్తినాపురము, కురుక్షేత్రము, ఈ మూడు మనం చూసి రావాల్సినటువంటి క్షేత్రాలు అవన్నీ కూడా. ఆ ఇంద్రప్రస్థంలో కృష్ణ పరమాత్ముడు కూడా దాదాపుగా మనం చెప్పుకున్నాం 4 నెలలు, వర్షాకాలం 4 నెలలు అక్కడే నివసించాడు, మరికొంతకాలం కూడా అక్కడే ఉన్నాడు. భగవాన్ తత్ర నివసన్ స్వానాం ప్రియచికీర్షయా అగ్నయే ఖాండవం దాతుమర్జునస్యాస సారథి. ఇంకొక పని కూడా చేశాడు అక్కడ. ఆయన వెళ్ళింది చెప్పానే, స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా ఓ పక్కన పాండవులకి హితం చేయడం కోసము, తన కార్యం నిర్వర్తించుకోవడం కోసం, అగ్నిదేవుని సంతోషపెట్టడం కోసం ఇవన్నీ కూడా కార్యక్రమాలు అవుతున్నాయి అక్కడ. ఖాండవ వన దహనం అనేటువంటిది ఇంతవరకు అవల, ఇక ఇప్పుడు జరుగుతున్నది. భగవాన్ తత్ర నివసన్, కృష్ణ పరమాత్ముడు అక్కడే ఇంద్రప్రస్థంలో పాండవులతో పాటుగా హాయిగా నివసిస్తూ వాళ్ళకి స్వానం, వాళ్ళకి వాళ్ళ పురవాసులకి అందరికీ కూడా ప్రియ చికీర్షయ ఆనందాన్ని పంచుతూ, ఖాండవం అగ్నయే దాతుం, మొత్తం సమస్తమైనటువంటి ఖాండవ వనాన్ని కూడా అగ్నిదేవుడికి సమర్పించడం మొదలుపెట్టారు. అగ్నిదేవుడు బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఈ విధంగానే కృష్ణార్జునులు ఇద్దరూ వన సంచారం చేస్తున్నప్పుడు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ వన సంచారం చేస్తున్నప్పుడే అగ్నిదేవుడు బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. వచ్చి కృష్ణుణ్ణి, అర్జునుడిని యాచిస్తాడు. ఏం కావాలయ్యా మీకు అంటే, ఇట్లా నేను అగ్నిదేవుణ్ణి, అనేకమైనటువంటి యాగాలలో, ఆ యాగాలలో అనేకమైనటువంటి ఆహుతులు స్వీకరించి అజీర్తి చేసింది, కాబట్టి నాకు ఈ ఖాండవ వనాన్ని దహించితే గాని నా అజీర్తి తీరదయ్యా అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విధానం అంతా కూడా చెప్పి, కాబట్టి నేను ఇది దహించాలి. ఎన్నోసార్లు నేను దహిస్తూ ఉంటే ఇంద్రుడు కాస్త వర్షం కురిపించి దాన్ని కాస్త ఆపేస్తున్నాడు ఈ ప్రయత్నాన్ని. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు ప్రయత్నించాను, అన్నిసార్లు ఇంద్రుడు ఆటంకం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఆ ఖాండవ వనంలోని ఇంద్రుడికి ప్రీతికరమైనటువంటి తక్షకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ నివసిస్తున్నారు. తక్షకుడు అక్కడే ఉన్నాడు, ఇంద్రుడికి స్నేహితుడు కాబట్టి, ఇంద్రుడికి ఇష్టమైనటువంటి వనం కాబట్టి అగ్నిదేవుణ్ణి దహింప చేయకుండా అడ్డుపడుతున్నాడు. అది దహిస్తే గాని అగ్నిదేవుడికి తృప్తి కలగదు. కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క సలహాతో, ఇదిగో కృష్ణార్జునులు ఇద్దరు ఈ ప్రాంతానికి వస్తారు, అప్పుడు వాళ్ళని అర్థించవయ్యా అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తే, ఇదిగో మీ దగ్గరికి వచ్చానయ్యా, నేను అగ్నిదేవుణ్ణి, కాబట్టి నాకు ఈ వనాన్ని దహించడానికి సహకరించండి అని చెప్పంటే, అప్పుడు కృష్ణార్జునులు ఇద్దరు కూడా సిద్ధమవుతారు.
అగ్నిదేవుని సంతోష పెట్టడానికి. అప్పుడు అగ్నిదేవుడు తృప్తిగా అనేకమైనటువంటి అస్త్రాలు, గాంధీవం అనే ధనస్సు, అగ్నితూని, అద్భుతమైనటువంటి ఈ బాణాలు, అమ్ముల పొది మొదలైనటువంటివి, వర్మము, అద్భుతమైనటువంటి కవచము, భేదించలేనటువంటి కవచం మొదలైనటువంటివన్నీ ఇస్తారు. అవి తర్వాత శ్లోకంలో కూడా వర్ణించారు. అగ్నయే ఖాండవం దాతుమర్జునస్యాససారథి. కాబట్టి అర్జునుడికి సహాయంగా కృష్ణ పరమాత్ముడు ఆ ఖాండవ వనాన్ని దహించి, ఎంత అద్భుతంగా ఉంటుందో, దాదాపు 4-5 అధ్యాయాలు భారతంలో. ఓ పక్క నుంచి కృష్ణుడు, ఓ పక్క నుంచి అర్జునుడు మొత్తం చుట్టుముట్టేస్తారు ఖాండవ వనాన్ని. మహాద్భుతంగా ఉంటుంది. అక్కడ మనకి భాగవతంలో గజేంద్ర మోక్ష సన్నివేశం ఎలా ఉంటుందో, వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఎంత రమణీయంగా ఉంటుందో గజేంద్ర మోక్ష సన్నివేశం. అటు పక్కన గజేంద్రుడు, ఇటు పక్కన మకరరాజు. అలాగే దావానాన్ని అంతా కూడా అత్యంత శౌర్య పరాక్రమాలతో వీళ్ళిద్దరూ, అగ్నిదేవుడు ఆ వనాన్ని దహించేస్తూ ఉంటారు. కొన్ని వేల జీవరాశులు దగ్ధమైపోతూ ఉంటాయి, ప్రాణికోటి. అవన్నీ మరణించవలసినవి, అన్ని మరణించవలసినవి. పైగా పరమాత్ముని యొక్క శంఖచక్రంతోనూ, పక్కన అర్జునుడి యొక్క ధనుతో మోక్షాన్ని పొందాయి. అవన్నీ కూడా అన్ని ప్రాణికోటి. తప్పించుకున్నవెంత? 4 పక్షులు, ఇదిగో మయుడు, ఈ తక్షకుడు, తక్షకుడికి సంబంధించిన వాడు. ఇంతే. ఈ 6 తప్ప మిగతా వాళ్ళందరూ మరణించారు. ఇది రాబోయే మహాభారత సంగ్రామంలో ఇన్ని కోట్ల మంది ప్రాణులు నశిస్తారు, ఇదిగో మిగిలేది ఇంతమందే అని చెప్పడానికి ఖాండవ వనదహనం అనేది ఒక సంకేతం లాంటిది. కాబట్టి అగ్నయే ఖాండవం దాతుం అర్జునస్యాస సారథి. అర్జునుడి ఇక్కడ కొన్ని ఘట్టాలలో అర్జునుడు కృష్ణుడికి సారథిగా ఉంటాడు. రాబోయేటువంటి వివాహ సందర్భంలో కూడా కృష్ణుడే సారథిగా వహిస్తాడు. వహించి మరి ఈ మొత్తం అద్భుతమైనటువంటి ఘట్టాన్నంతా చేసుకుంటూ వెళ్తాడు. వీరు చేసినటువంటి ఈ సహాయానికి అగ్నిదేవుడు సంతోషపడి సోగ్నిస్తుష్టో ధనురదాత్ భయాన్ శ్వేతాన్ రథం నృప అర్జునాయాక్షయౌ తూడౌ వర్మచాభేద్యమస్త్రిభిః. సంతోషించినటువంటి అగ్నిదేవుడు, తుష్ట అంటే సంతోషం, పరమానంద భరితమైనటువంటి ఆ అగ్నిదేవుడు ధనురాదాత్ భయాన్, ధనురదాత్ అనే పదానికి అర్థం ధనుహు అదాత్. అదాత్ అంటే ఇవ్వటం. అద్భుతమైనటువంటి గాంధీవం అనేటువంటి ధనస్సుని ఇవ్వటం జరిగింది. ఈ గాంధీవం అనేటువంటి ధనస్సుతో సమానమైనటువంటి ధనస్సు ఇంకోటి లేనే లేదు. ఇది పూర్వకాలంలో బ్రహ్మదేవుడు దగ్గర ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధనస్సు. ఇలాంటిదే ఇంకొక ధనస్సు కర్ణుడి దగ్గర ఉంటుంది, కానీ ఇది కాదు, అది వేరే ధనస్సు. మళ్ళీ ఇలాంటి గాంధీవం అనేటువంటి ధనస్సు కొన్ని లక్షల ధనస్సులతో సమానమైనటువంటి ధనస్సు అది. అటువంటి ధనస్సుని హయాన్, హయములు అంటే గుర్రములు, అద్భుతమైనటువంటి రథాన్ని, గుర్రాలతో పాటుగా, తెల్లటి గుర్రాలతో పాటుగా ఉన్నటువంటి రథాన్ని, శ్వేతాన్ హయాన్ అన్నాడు, తెల్లటి గుర్రాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రథాన్ని అర్జునాయ అక్షయోతూణౌ, అక్షయ తూణీరాలు, క్షయం కానటువంటి బాణపు వలలవి. ఆ వెనకాల సవ్యసాచి కాబట్టి 2 వైపులా ఉండేటువంటి బాణాల యొక్క అమ్ముల పొదులవి తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. అట్లాంటి అక్షయ తూణీరాలని అగ్నిదేవుడు ప్రసాదించాడు. అంతేకాకుండా వర్మచాభేద్యమస్త్రిభిః, అభేద్యమైనటువంటిది, శత్రువుల చేత, శత్రువుల యొక్క అస్త్రముల చేత ఎవరు ఛేదించలేనటువంటి అస్త్ర కవచం. వర్మ అంటే కవచం. మనం పేరు చివరిలో కూడా వర్మ పెట్టుకుంటూ ఉంటారు. శర్మ శాస్త్రి లాగిన వర్మ ఉంటుంది కొంతమందికి. వర్మ అంటే రక్షణ కవచం, దాని అర్థం, ఆ పదానికి అర్థం. వర్మచాభేద్యమస్త్రిభిః, అస్త్రిభిః, శత్రువులు వాళ్ళ యొక్క అస్త్రముల చేత ఛేదించకుండా ఉండే అద్భుతమైన కవచాన్ని కూడా ఇచ్చాడు అక్కడ అగ్నిదేవుడు. కర్ణుడి కవచం వేరు. కర్ణుడికి కవచం ఎవరిచ్చారు? అక్కడ సూర్య భగవానుడు పుట్టుకతో ఇచ్చినది కవచకుండలాలు కర్ణుడికి. ఇక్కడేమన్నా అగ్నిదేవుడు ఇచ్చాడు స్వయంగా ఈ అర్జునుడి. ఇక్కడ కర్ణుడు అంటే గుర్తొచ్చింది మీకు ఒక చిన్న విషయం చెప్పవచ్చు. ఎక్కడంటే నిర్మితే భవనే పిత్ర యావదచ్యుత దర్శనం అని చెప్పుకున్నాము. నేను ఇక్కడ మా నాన్నగారు నివసించినటువంటి కట్టించినటువంటి భవనంలోనే పరమాత్ముడి గురించి తపస్సు చేసుకుంటూ ఉన్నాను. కృష్ణ పరమాత్ముడు వనవాసం, ఇది
వేటాడటం కోసం వచ్చి అరణ్యంలోకి వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడని మా నాన్నగారు చెప్పారు, అందుకని అప్పటిదాకా తపస్సు చేయమన్నారు, చేస్తున్నానయ్యా అని అర్జునుడికి చెప్పింది అక్కడ యమునా నది. తండ్రి చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా పాటించింది యమునా నది. తద్వారా పరమాత్ముడు దక్కాడు ఇక్కడ అమ్మవారికి, యమునా నది తల్లికి. తండ్రి చెప్పిన మాట పాటించింది. ఏం చెప్పాడు సూర్య భగవానుడు? అమ్మ, త్వరలో ఇక్కడ కృష్ణ పరమాత్ముడు వస్తాడు, అప్పటిదాకా తపస్సు చేసుకో అని చెప్పి. కూతురైనటువంటి యమునా నది అలాగే చేసింది. కానీ ఎందుకు చెప్తున్నారంటే కర్ణుడు అనే పదం కింద వస్తుంది కాబట్టి చెప్తున్నాను. అదే సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు కవచకుండలాలు అలా కలిగి మధ్యాహ్నం దాకా సూర్యుడి గురించి అద్భుతమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు. పొద్దు నుంచి సూర్యోదయ ప్రాతకాలం నుంచి మధ్యాహ్నం వరకు ఆ సూర్యుడు వీపు మీద తగిలేంత వరకు కూడా కఠోరమైన తపస్సులో ఉంటాడు కర్ణుడు. అట్లాంటిది ఒక రోజు రాత్రిపూట సూర్య భగవానుడు కర్ణుడికి కలలో కనిపించి, ఒరే నాయన కర్ణ, నేను నీ తండ్రిని సూర్యుణ్ణి, రేపు ఇంద్రుడు వస్తాడు, కవచకుండలాలు ఇవ్వమాకు అని చెప్పాడు. ముందు రోజే వచ్చి, రేపు ఇంద్రుడు వస్తున్నాడు నీ దగ్గరికి, బ్రాహ్మణ వేషంలో వస్తాడు, నీ కవచకుండలాలు తీసుకువెళ్ళటానికి వస్తాడు, నువ్వు మాత్రం ఇవ్వమాకు వాటిని అని కూడా చెప్పాడు. చెప్పిన మొండితనంగా పోయినటువంటి వాడు కర్ణుడు. తండ్రి చెప్పినటువంటి మాట వినకుండా నేను ఇస్తాను, నేను ఇచ్చి తీరుతాను అని పైగా తండ్రిని ఎగతాళి చేసినటువంటి వాడు కర్ణుడు. తండ్రినే కాదు, వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడి వేషంలో వచ్చిన ఇంద్రుడిని కూడా ఎగతాళి చేస్తాడు కర్ణుడు ఆ రోజు. బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు వస్తే, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులేవయ్యా, మా నాన్న చెప్పాడు, సూర్య భగవానుడు చెప్పాడు, నాకు నిన్ను చెప్పేశాడు, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులే. ఇది కర్ణుడి యొక్క భాషణం. ఇంద్రుడితో మాట్లాడే తీరు ఇదేనా? నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులే అని చెప్పని కూడా పైగా, సరే వచ్చావుగా, నేను ఇస్తాను, కవచం ఇస్తాను, నాకేమిస్తావు అంటాడు పైగా కర్ణుడు. నేను కవచం ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు? కాబట్టి కవచానికి ఇంకొకటి అడిగి మరీ తీసుకున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే కర్ణుడు. ఇట్లాంటి కర్ణుడిని సినిమాలలో, నాటకాలలో దాన వీర సూర కర్ణ అని బిరుదులు పెట్టి మరీ నెత్తినెక్కించుకుంటున్నారు. వాళ్ళని ఏమనాలి ఇంకా? ఇది అసలైన కర్ణుడి యొక్క ప్రవర్తన, క్యారెక్టర్ అంటారు చూసారా, ఎంత నీచాతి నీచమైనటువంటి ప్రవర్తన అంటే కర్ణుడిది. ఇది దానం అవుతుందా? ఏదో బాటర్ సిస్టమ్, ఎక్స్చేంజ్ సిస్టమ్ అంటారు, కానీ ఇచ్చిన దానానికి ప్రతిదానం పుచ్చుకుంటే అది దానం అవుతుంది కండి. చి, సరే నేను కవచం ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు చెప్పు అంటాడు. అప్పుడు విమల వాసవి శక్తి అనేటువంటి ఒక అద్భుతమైన శక్తిని ఇస్తాడు. ఇదిగో శక్తి ఆయుధం ఇస్తున్నాను, తీసుకోపో అంటాడు ఇంద్రుడు. అది దానం కిందకి రాదు. ఎందుకు చెప్తున్నానంటే యమునా నదీమ తల్లి సూర్య భగవానుడు తండ్రి చెప్పినటువంటి మాటని పాటించి పరమాత్మని పొందింది. అదే సూర్య భగవానుడి పుత్రుడైనటువంటి కర్ణుడు సూర్యుడు చెప్పింది చేయకుండా ఎగతాళి చేసి చివరికి నెత్తిని తెచ్చుకుని సావు నెత్తిని పెట్టుకున్నాడు కర్ణుడు. ఒకే తండ్రి బిడ్డలు కాబట్టి తల్లిదండ్రుల యొక్క మాట ఎంత విలువైనది అని చెప్పడానికి మనం ఇక్కడ సంకేతంగా ఈ ఇద్దరిని ఉదాహరించవచ్చు. అట్లాంటి ఖాండవ వనాన్ని దహించిన తర్వాత అగ్నిదేవుడు ప్రసన్నమయ్యాడు. సోగ్నిస్తుష్టో ధనురథాన్ శ్వేతాన్ రథం నృప అర్జునాయాక్షయౌతూనౌ వర్మచాభ్యేత్యమస్త్రిభిః మయశ్చ మోచితో వహ్నే సభాం సఖ్య ఉపాహరత్ యస్మిన్ దుర్యోధనస్యాసీత్ జలస్థల దృషిభ్రమః. ఆ ఖాండవ వనం నుంచి తప్పించుకున్నది ఎవరయ్యా అంటే మయాసురుడు, ఒక రాక్షసుడు. మయాసురుడు అనేటువంటి రాక్షసుడు అర్జునుడిని శరణు వేడాడు. కృష్ణుడు సంహరించబోతుంటే అర్జున అర్జున రక్షించవయ్యా అని అర్జునుడి కాళ్ళు పట్టుకున్నాడు. ఎప్పుడైనా సరే అలా ఎంతటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే వీరులైనటువంటి వాళ్ళని శరణు వేడితే వాళ్ళు కాపాడుతూ ఉంటారు. అభయం సర్వభూతేభ్యః అంతే. వెంటనే మయాసురుణ్ణి రక్షించాడు అర్జునుడు. కృష్ణ పరమాత్ముడు కూడా రక్షించి, సరే ఏం కావాలో చెప్పి, ఆ మయాసురుడు వీళ్ళకి కృతజ్ఞతాభావంగా నేనిట్ట శిల్పిని, శిల్పాచార్యుణ్ణి, దానవ శిల్పిని కాబట్టి నా ప్రీతి కోసం ఏదైనా చేస్తాను మహాప్రభు అంటే అర్జునుడు ఏమొద్దన్నాడు. నాకేం అక్కర్లేదయ్యా, ఈ మాట చాలే, తృప్తి చెందాను, వెళ్ళిపో అంటాడు. మయశ్చ మోచితో వహ్ని, వహ్ని అంటే అగ్ని, అగ్ని నుంచి విడిపించబడటం చేత మయాసురుడు కృతజ్ఞతగా సభాం సఖ్య ఉపాహరత్,
స్నేహభావంగా అర్జునుడి మీద ఉన్నటువంటి ప్రీతి భావంతో ప్రాణాలు దక్కించాడు కృష్ణుడి చేతిలోంచి. కాబట్టి సంతోషించి ఏం చేయమంటావు అని చెప్పంటే నాకేం అక్కర్లేదే, పరమాత్మకి ఏమైనా కావాలంటాడు అంటే శ్రీకృష్ణుడు అడిగితే కృష్ణుడు అప్పుడు అంటాడు, పాండవులకి అద్భుతమైనటువంటి సభని చేయి, మానవ లోకంలో అటువంటి సభ ఇంకెక్కడా ఉండకూడదు అని చెప్పంటే అప్పుడు అద్భుతమైనటువంటి సభ చేస్తాడు. హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి భీమసేనుడి కోసం అద్భుతమైనటువంటి కథని తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఈ అర్జునుడి కోసం అని చెప్పి కూడా అద్భుతమైనటువంటి దేవదత్తం అనేటువంటి శంఖాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 8,000 మంది కింకరులు మోస్తూ ఉండేటువంటి, నిరంతరం మోస్తూ ఉండేటువంటిది ఎక్కడికి కావాలంటే అక్కడికి చెరించేటువంటి ఒక సభాభవనాన్ని నిర్మించాడు. ఈనాటి ఆధునిక కాలంలో దీన్నే మూవబుల్ బిల్డింగ్స్ అంటారు. ఒక చోట నుంచి ఇంకో చోటకి మనం మార్చగలిగినటువంటి భవనాలు అవన్నీ. అటువంటి భవనాన్ని ఆనాటి కాలంలో మహాభారతంలో మయుడు నిర్మించాడు. ఈ భవనం మైసభ ఎక్కడికి కావాలంటే అక్కడికి మోసుకెళ్లేటువంటి కింకరులు 8,000 మంది కింకరులు ప్రతిమల రూపంలో ఉంటారు. మనం మనసులో తలుచుకుంటే, ధర్మరాజు మనసులో తలుచుకుంటే ఆ భవనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతుంది. మానస కల్పితమైనది, అద్భుతమైనటువంటి భవనం అది. జలస్థలములతో కూడుకున్నది. అంటే జలమున్న చోట స్థలంగా భ్రమింపజేస్తుంది, స్థలమున్న చోట జలంగా భ్రమింపజేస్తుంది. అటువంటి మడుగులోనే ఇది స్థలం అని భ్రమించి జలంలో పడిపోయాడు దుర్యోధన. దుర్యోధనస్యాసి జలస్థల దృషి భ్రమ. అటువంటి ప్రదేశంలో దుర్యోధనుడు భ్రమపడి జలం కాదు అనుకుని స్థలం అనుకుని చెప్పి జలంలో పడిపోయి మడుగులో అక్కడ అవమానం పొందాడు, నవ్వులు పాలయ్యాడు. ఈ విషయం కూడా మీకు ఒకసారి చెప్పాను. ఈ మడుగులో పడినప్పుడు ద్రౌపది లేదు అక్కడ. ద్రౌపది నవ్వింది అనటం అనేటువంటిది మన వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారాలు. భీమసేనుడు ఉన్నాడు, సోదరులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. ద్రౌపది లేనే లేదు. ద్రౌపది నవ్విందని ధృతరాష్ట్రుడి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు, అబద్ధాలు చెప్పుకున్నాడు, అసత్యాలు చెప్పుకున్నాడు. కాబట్టి అసలైనటువంటివి తెలుసుకుని మనం ఎక్కడైనా మీరు చూసినటువంటి వీడియోల్లో వస్తే వాటిని చక్కగా కామెంట్ రూపంలో నచ్చ చెప్పండి. అవన్నీ తప్పు ప్రచారాలు, సమయాన్ని అనుకూలంగా లేదు. కాబట్టి మళ్ళీ రేపు కాళింది అమ్మవారి యొక్క ఘట్టంతో వివాహ మహోత్సవం మళ్ళీ రేపు చెప్పుకున్నాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. అక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.